సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో న్యూ బోయిన్పల్లి వాసులకు కొత్త సమస్య వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఆఫ్రికన్ నత్తలు రావడంతో భయపడుతున్నారు స్థానికులు. న్యూ బోయిన్పల్లి మిలిటరీ వనంలో ఆఫ్రికన్ నత్తలు ప్రత్యక్షమయ్యాయి. ఇక 10 నుంచి 20 సెంటీమీటర్ల పొడవున్న నత్తలు పచ్చని చెట్లను నాశనం చేస్తున్నాయి. నత్తల సంఖ్య పెరగటంతో నగరంలోని పచ్చదనంపైన తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు. ఆఫ్రికన్ నత్తలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదంటున్నారు స్థానిక ప్రజలు. ఒకేసారి గుంపులుగా చేరి పచ్చని చెట్లను తినేస్తున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన 3 ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలోకి ఆఫ్రికన్ నత్తలు వచ్చాయి. ఇవి ఒక్కసారిగా రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నత్తలు ఆకులు, కాండం, చిగుళ్ళు, పూత పిందెలనే కాకుండా ఏకంగా వృక్షాలనే నేల కొరిగేలాగా చేస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ ఆఫ్రికన్ రకం నత్తలు ఎక్కువగా కేరళలో ఉంటాయన్నారు పర్యావరణవేత్తలు. వీటి జీవితకాలం 5 నుంచి 6 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు. ఒక్కోటి నెలకు 100ల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతానోత్పత్తి వృద్ధి చేస్తుందంటున్నారు. ఇవి ఏపీలోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు నిద్ర లేకుండా చేశాయి. బొప్పాయి, మిరప, ఆయిల్ పామ్ లాంటి పంటలను నాశనం చేశాయని తెలిపారు. ఆఫ్రికా నత్తల నివారణకు చర్యలు చేపట్టామని తెలిపారు కంటోన్మెంట్ అధికారులు. నిపుణుల సూచనలతో ఉప్పు ద్రావణం, స్నేల్ కిల్లర్, కాపర్ సల్ఫేట్ మందులను పిచికారీ చేసి వాటిని అదుపులోకి తెచ్చారు అధికారులు. తడి ప్రాంతంలో తేమ వాతావరణంలోనే ఆఫ్రికా నత్తలు జీవిస్తాయన్నారు ఎక్స్పర్ట్స్. సిటీలో కనిపించే నత్తలు ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నర్సరీ మొక్కలతో వచ్చాయని అనుమానిస్తున్నారు అధికారులు.